నమస్తేనా అన్న నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు ఉమేష్ అన్న. ఏం చేస్తుంటావు? నేను మామూలుగా ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఉంటాను. ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాను. వరంగల్ అన్న. వాల్మార్ట్ వరంగల్ ఇదే పార్లమెంట్ వస్తుంది. ఎట్లా ఉందన్న పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ప్రచారాలు నడుస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తున్నారు అని అంటే, బిడ్డ మొన్న తప్పని పరిస్థితులలో ఏదో 4,000 పింఛన్ అన్నాడు, ఉచిత బస్ అన్నాడు, తర్వాత ఇంకా చాలా వరకు 6 గ్యారంటీలు చెప్పడం వల్ల అటు ఓటేసినాం. కానీ తప్పైంది బిడ్డ, ఈసారి మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీకే వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇందాక జస్ట్ సామాన్ బీజేపీలో తిరగము. మరి బీజేపీ చెప్పినట్టే చెప్తున్నావు, నిజంగా అట్లా అంటారు జనాలు ఖచ్చితంగా అంటున్నారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు విజువల్ చూపించమంటే చూపిస్తాము. వాళ్ళు మాట్లాడినాయి మేము విజువల్ చూపిస్తాము, వాళ్ళు మాట్లాడింది కూడా. ఇందాక జస్ట్ మేము గుండుబాయిలో కానీ మన SRR తోట కరీంబాద్ గుండుబాయిల కాంచి వస్తా అంటే అక్కడ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తా అంటే బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్నాయి. నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ఇచ్చింది, ఉచిత బియ్యం ఇచ్చింది, సీసీ రోడ్లు ఇచ్చినాయి, సెంట్రల్ లైటింగ్స్ ఇచ్చినాయి. ఈరోజు అందరం మీరు మైకి పట్టుకొని నాతో మాట్లాడటానికి, నేను మీతో మాట్లాడటానికి బతికుండాలన్నటువంటి ఉద్దేశంతో కూడా శాస్త్రవేత్తలను ప్రయోగం చేసి వ్యాక్సిన్ కనిపెట్టారు. ఒక జీవితాన్ని మళ్ళీ ఒక పునర్జన్మను మనకు పోసాడు. అంటే ఇతర దేశాలలో వ్యాక్సిన్ తయారు లేక ఎంతమంది కుప్పలు చనిపోయారో చూసినాం. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేకుండా వీళ్ళంతా కూడా నా బిడ్డలు, వీళ్ళ కోసం నేను పనిచేయడానికే మా అమ్మ నన్ను కన్నది అన్నటువంటి నరేంద్ర మోడీ ఒక సంకల్పంతో కూడా మనకందరికీ కూడా వ్యాక్సిన్ కనిపెట్టిండు. సో ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తారంటే, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు పోతారు ఉట్టినే పాంప్లెట్ పట్టుకొని వాళ్ళే ఒక 4 ఆడోళ్ళు 6 ఆడోళ్ళే ఉన్నారు, నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే ఒకరిద్దరు కాడ కలవంగానే ఏ బిడ్డ 4,000 అని అడుగుతారు. అడిగేసరికి వీళ్ళు నూరెళ్ళ పెడతారు. ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఉట్టిగానే పోతూ ఉంటున్నారు. ఎలక్షన్లు అయిపోయాక మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అన్న. ముందుగా చెప్తే వాళ్ళకు నమ్మకం అనేది ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు నమ్ముతారన్న? మళ్ళీ ఏముంటుందని నమ్ముతారు, ఏం చేస్తారని నమ్ముతారు. ఇప్పుడు 100 రోజులల్లో మేము చేస్తామని చెప్పి స్పష్టంగా సీఎం చెప్పిండు. 100 రోజులు కాలేదా? 100 రోజులు గడిచిపోయింది కదా. మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయాక లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టుగా ఉంటుంది. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మడం లేదు. నిన్న ఒక వ్యక్తి చదువుకున్న ఆయన అన్నాడు, ఈసారి కనుక బీజేపీకి ఓటు అయిపోతే పాకిస్తాన్కి వేసినట్టే అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. అది నా మదర్ సాక్షిగా కూడా మీకు నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏ పార్టీలో ఉంటుంటావు? నేనన్న ఏ పార్టీ అనేది లేదన్న, ఏం పార్టీ లేదు. అంటే నరేంద్ర మోడీ అంటే ఎందుకు అంత ఇష్టం? నరేంద్ర మోడీ ఎందుకు ఇష్టం అంటే భారతదేశం కోసం ఆయన పాటుపడుతూ ఉంటుండు. ఆయనకు ఒక కుటుంబం అనేది లేదు, ఆయనకు ఒక భార్య లేదు, ఒక పిల్లలు లేరు. ఎవరి కోసం పని చేయాలి? ఇవాళ ఒక 10 రూపాయలు వస్తే నా కొడుకు ఉన్నాడు, అయ్యో ఇంటికి పోతే వాళ్ళకి రేపు దేనికైనా పనికొస్తే అని దాచుకొని పోతూ ఉంటాను. నిన్న అక్కడ ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చిన, ఇంటికి పోతే పిల్లలు తింటారని ఉంటారు. అదే నాకు పిల్లలు లేరు అనుకో, ఏం చేస్తాను? వేరే వాళ్ళకన్నా పెడదాం, అయ్యో గాడ రైల్వే స్టేషన్ కాడ అడుక్కుంటారు, గాళ్ళకన్నా పెడదామని అనిపిస్తుంది. ఆయనకి ఎలాంటి కుటుంబ రాజకీయాలు అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు దేనికోసం పనిచేయాలి? దేశం కోసమే పనిచేయాలి. అమిత్ షా అయినా దేశం కోసమే పనిచేయాలి, నరేంద్ర మోడీ అయినా దేశం కోసమే పనిచేయాలి. కాబట్టి వాళ్ళు దేశం కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో మేము చెప్పడం జరుగుతూ ఉంటున్నది. బీజేపీ గెలుస్తుంది అన్న ఖచ్చితంగా కూడా. నరేంద్ర ఇప్పుడు కడియం కావ్య అనేట ఆమె ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక్కటన్నా, నా భార్య పేరు వాళ్ళేంటిది భాష అని సుష్మశ్రీ. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, మేము కారంపూడి వాళ్ళం, కారంపూడి సుష్మశ్రీ అని పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటి చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వాళ్ళకి ఇంటి పేర్లు మారాయా? ఇప్పుడు కడియం కావ్య ఎట్లయితుంది? ఆమె ఆనాడు చంద్రబాబు నాయుడు ఈయనకు ఎస్సీ సర్టిఫికేట్ లేకపోతే యూనివర్సిటీకి వీసీకి ఫోన్ చేసి ఒక ఎస్సీ సర్టిఫికేట్ వాడిని క్రియేట్ చేయండి అంటే వాళ్ళు ఇప్పించిన బాబత్ ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఇప్పుడు ఎస్సీ అని చెప్పుకుంటాడు. అంటే మనకు ఒక రకమైన ఇంటి పేర్లు ఉంటాయి, వాళ్ళకు ఒక రకమైన ఇంటి పేర్లు. వాళ్ళ ప్రభావం ఏం లేదన్న. సుధీర్ అసలు ఆయన ఎవరో తెలుస్తలేదు. ఇందాక ముసలమ్మ అంటాంది, ఎవరు బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడ్డారు బిడ్డ అని. ఆయన జడ్పీ చైర్పర్సన్ అని ఎవరికన్నా ఎరికేనా? అసలు ఎవరికి తెలియదు. ఆరు రమేష్ అన్న పక్కా మెజార్టీ తోటి 52,000 మెజార్టీ తోటి గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.